హాయ్ గాయ్స్, ఒక లాయర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. కేవలం ఒక సంఘటనను చూసిన లాయర్ చలించిపోయాడు. కానీ దాని గురించి ఏమీ తెలియదు. ప్రాక్టీస్ లో కూడా లేని అతడు విచారిస్తున్న కొద్దీ చాలా విషయాలు తెలుస్తుంటాయి. అతని ఎంక్వైరీలో చాలా ట్విస్టులు రివీల్ అవుతుంటాయి. ఈ తమిళ్ వెబ్ సిరీస్ ను ఒకే సిట్టింగ్ లో చూసేద్దాం. ఈ సిరీస్ పేరు సట్టముం నీదియుం. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సిరీస్ లోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. స్టార్టింగ్ లో మద్రాస్ హైకోర్టును చూపించారు. కోర్టు ముందు కుప్పుసామి అనే అతడు శోకంగా కూర్చుని ఉన్నాడు. సడన్ గా సంచులోంచి కిరోసిన్ డబ్బా తీశాడు. పట్టపగలు అంతా చూస్తుండగా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంటల్లో కాలిపోతుంటే చూసి అంతా షాక్ అయ్యారు. సీన్ కట్ చేసి వారం తర్వాత చూపించారు. ఈమె పేరు అరుణ. ఈ సిరీస్ హీరోయిన్ ఈమెనే. లా అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరనైనా జూనియర్ గా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటోంది. ఎవరిని అడిగినా ఆమెకు అనుభవం ఉందా అని అడుగుతున్నారు. కానీ నా దగ్గర సుందరమూర్తి రికమెండేషన్ ఉంది అంటుంటే అతడే ప్రాక్టీస్ లో లేడు. అతని రికమెండేషన్ మాకెందుకు అంటున్నారు. ఇప్పుడు సుందరమూర్తిని చూపించారు. ఇతడే ఈ సిరీస్ హీరో. ఇతడు ఒకప్పుడు కేసులు వాదించాడు. కానీ 20 ఏళ్లుగా కేసులు వాదించట్లేదు. కోర్టు ముందు షాపు పెట్టుకుని టైపింగ్ మాత్రం చేస్తుంటాడు. కానీ ఒకప్పుడు అతడు టాలెంటెడ్ లాయర్. సార్, ఎక్కడ ఉద్యోగం దొరకలేదని ఆమె అంటుంటే నేను చెప్పాను కదా, నా పేరు చెబితే ఎవరు ఉద్యోగం ఇవ్వరని, అయినా నా మాట విన్నావా అంటున్నాడు. అప్పుడు ఎదురుగా ఉన్న ఇద్దరు ఒక కేసు గురించి మాట్లాడుతున్నారు. కానీ అందులో చట్టం గురించి తప్పుగా మాట్లాడుతుంటే వాటిని హీరో సరిచేశాడు. ఇతనికి చట్టాల గురించి బాగా తెలుసు అని అరుణ కనిపెట్టింది. అందువల్ల మీ దగ్గరే అసిస్టెంట్ గా పనిచేస్తా సార్ అంటోంది. మీరెందుకు సార్ కేసులు తీసుకోవట్లేదు? తీసుకోండి సార్ అంటుంటే నాకదంతా సెట్ కాదమ్మా అన్నాడు. సార్ కు నేను కూడా చాలా సార్లు చెప్పాను, కానీ అస్సలు ముందుకు రావట్లేదు అని టీ షాప్ అతడు కూడా అంటున్నాడు. ఎందుకు ఇతడు కేసులు వాదించట్లేదని ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే వాళ్ళ అమ్మ అంటున్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఈ ఉద్యోగం, ఈ బాధలు నీకెందుకే, దర్జాగా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది. ఇంకా నీకు 6 నెలలే గడువు, ఆలోపు ఉద్యోగం దొరకకుంటే పెళ్లి చేస్తా అని చెప్పింది. అరుణతో పాటు ఆది అని ఒక యువకుడు చదివాడు. ఇప్పుడు అతడు విశ్వనాథ్ అనే ఫేమస్ లాయర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. నేను విశ్వనాథ్ సార్ రికమెండేషన్ ఇప్పిస్తా అని చెబితే వినకుండా సుందరమూర్తి రికమెండేషన్ తీసుకున్నావు. ఇప్పుడు చూడు అవమానాల పాలయ్యావు అని అంటున్నాడు. సుందరమూర్తికి రాబడి లేక వడ్డీకి అప్పు తీసుకున్నాడు. అతడు వసూలుకు వచ్చాడు. వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు. ఈ టైపింగ్ డ్యూటీ చేస్తే ఏం మిగులుతుంది? మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వండి, లేదంటే అందరి ముందు పరువు తీస్తా అని అన్నాడు. అంతా అతన్నే చూస్తుంటే అవమానంగా అనిపించింది. ఈ సుందరమూర్తికి కొడుకు కూతురు ఉన్నారు. కొడుకును లా చదివించాలని అనుకున్నాడు. కానీ కొడుకు మాత్రం వేరే దాంట్లోకి వెళ్లాలని అప్లికేషన్ పెట్టాడు. ఎందుకురా ఇలా చేశావు అని తండ్రి అడుగుతుంటే లా చదివితే మీలాగే తయారవుతా. ఈ 20 ఏళ్లలో కోర్టులోకి ఏనాడైనా వెళ్లారా? బయటే ఉన్నారు కదా, మిమ్మల్ని చూశాక కూడా నేను అదే చదవాలా? మీ వల్ల అయితే ఒక కేసు తీసుకుని వాదించి చూపించండి అన్నాడు. ఆ మాటలు విని తండ్రి చాలా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఓదార్చడానికి వచ్చిన కూతురు మీకు ఏమొచ్చో అదే చేస్తారు కదా నాన్న, తమ్ముని మాటలు పట్టించుకోకండి అంటుంటే అయితే నాకేమీ రాదని నువ్వు కూడా డిసైడ్ అయ్యావా? నాకు కేసులు వాదించడం రాదని నువ్వు కూడా అనుకుంటున్నావా అని ఇంకా ఫీల్ అయ్యాడు. ఇక రాత్రి నిద్ర పట్టట్లేదు. పిల్లలు అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఇతడు కోర్టులో అడుగు పెట్టకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటనేది ముందు ముందు చూపిస్తారు. కోర్టుకు వచ్చిన హీరో వారం క్రితం కోర్టు ముందు కుప్పుస్వామి అనే అతడు కిరోసిన్ పోసుకుని చనిపోయిన కేసును తీసుకుని వాదించాలని అనుకున్నాడు. వెంటనే పిల్ దాఖలు చేశాడు. నాకు అసిస్టెంట్ గా ఉంటావా అని అరుణను అడిగితే సరేనని అందే. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. కుప్పుస్వామి ఒక రోజు హీరో దగ్గరకు వచ్చి ఈ పేపర్ లో ఉన్నది టైప్ చేస్తారా అని అడిగాడు. విషయం ఏంటని అడిగితే నా కూతురును కొందరు కారులో కిడ్నాప్ చేశారు, పోలీసులకు కంప్లైంట్ చేస్తే పట్టించుకోవట్లేదు, అందువల్లే కోర్టును ఆశ్రయిద్దామని అనుకుంటున్నా అని చెప్పాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న లాయర్ దగ్గరికి వెళ్లి తన కూతురుకు జరిగిందంతా చెప్పాడు. అతడు బాధతో చెప్పే విషయాలను పక్కనే ఉన్న సుందరమూర్తి విన్నాడు. ఇలా జరిగిందేంట్రా పాపం అని ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు సుందరమూర్తి కూడా అక్కడే ఉన్నాడు. వెంటనే మార్చురీకి వెళ్లి కుప్పుస్వామి డెడ్ బాడీని ఎవరు తీసుకెళ్లారని విచారించడానికి వెళ్ళాడు. కానీ డెడ్ బాడీని ఎవరూ తీసుకెళ్లలేదు. అందువల్ల చట్ట ప్రకారం అన్ని కార్యక్రమాలను మేమే నిర్వహించామని వారు చెప్పారు. ఒక ఆయన కోర్టు ముందు ఆత్మహత్య చేసుకుంటే కేసు ఫైల్ చేసి విచారణ చేయాలి. కానీ పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదు
చేయలేదని తెలిసింది. విచారణ ఎందుకు చేయలేదని అరుణకు కోపం వచ్చింది. మనం ఇక్కడ కోప్పడకూడదమ్మా, ఎక్కడ కోప్పడితే వీరికి కదలిక వస్తుందో అక్కడే కోప్పడాలని చెప్పాడు. ఆ తర్వాత కుప్పుస్వామి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ కంప్లైంట్ ను ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నారు. ఆ కేసు గురించి మాట్లాడడానికి వచ్చారా అని కానిస్టేబుల్ షాక్ అయ్యాడు. అప్పుడు పక్కకు వెళ్లి ఈ విషయం గురించి ఎస్ఐకి చెప్పాడు. అతడేమంటున్నాడంటే ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళను వెళ్ళగొట్టయ్యా అని అతడు చెప్పాడు. అప్పుడు కానిస్టేబుల్ లోపలికి వచ్చి ఎస్ఐ రావడానికి చాలా టైం పడుతుంది సార్, మీరు ఇప్పుడు వెళ్ళండి, ఇంకో రోజు రండి అంటున్నాడు. ఎంతసేపు అయినా వేచి చూస్తామని హీరో అన్నాడు. ఎస్ఐ ఎప్పుడు వస్తాడా అని వేచి చూస్తున్నారు. 3 గంటల తర్వాత ఎస్ఐ అక్కడికి వచ్చాడు. ఎస్ఐ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నారు. కుప్పుస్వామి యొక్క కూతురు పేరు వెన్నెల. వెన్నెలను ఎవరో కిడ్నాప్ చేస్తుంటే ఆమె తండ్రి చూశాడు. ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు. కానీ ఆ కంప్లైంట్ ను ఎందుకు తీసుకోలేదు సార్ అని అడిగాడు. దానికి ఒక కారణం ఉంది అని ఎస్ఐ ఒక విషయం చెప్తున్నాడు. ఆ రోజు రాత్రి టైం, ఎస్ఐ బాగా నిద్రపోతున్నాడు. అప్పుడే కుప్పుస్వామి చాలా భయంగా వచ్చాడు. సార్, నా కూతుర్ని కిడ్నాప్ చేశారు, దయచేసి కాపాడండి అని బతిమలాడుతున్నాడు. మొదట ఏం జరిగిందో చెప్పండి అని ఎస్ఐ అడిగాడు. ఆ తర్వాత మీ ఇంటి అడ్రస్ చెప్పండి అని అంటే కుప్పుస్వామి సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ మీ కూతుర్ను ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు, ఆ చోటు చెప్పండి అని అడిగారు. ఆ చోటు ఏంటో నాకు తెలియదు సార్, కాకపోతే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తా రండి అని పిలుస్తున్నాడు. ఇతన్ని నమ్మి మనమెలా వెళ్లేది అని ఎస్ఐ అన్నాడు. సరే, మీ కూతురు యొక్క ఫోటో ఇవ్వండి అని అడిగితే ఫోటో కూడా లేదని అన్నాడు. ఏంటి, మీ కూతురు ఫోటో కూడా మీ దగ్గర లేదా అని కోప్పడ్డారు. ఇతడు ఏదేదో వాగుతున్నాడని చెప్పి బయటికి వెళ్లరా అని తిట్టారు. యాక్చువల్ గా ఇదే జరిగింది సార్, ఒక తండ్రి దగ్గర కూతురు యొక్క ఫోటో కూడా ఉండదా అని అన్నాడు ఆ ఎస్ఐ. ఇంతకీ కూతురు యొక్క ఫోటో అతని దగ్గర ఎందుకు లేదు, ఏమై ఉంటుంది అని ఆలోచించుకుంటూ వీళ్ళు బయటకెళ్లారు. అప్పుడు కానిస్టేబుల్ ఇంకా వేరెవరికో కాల్ చేసి విషయం చెప్తున్నాడు. సార్, ఆ అమ్మాయి గురించి వెతుక్కుంటూ వచ్చారు సార్ అని అంటున్నాడు. ఈ కుప్పుస్వామి ఎవరనేది హీరోకు తెలియదు. అప్పుడు అతని గురించి బాగా ఆలోచిస్తున్నాడు. ఈ పేపర్ లో ఉన్నది టైప్ చేసి ఇవ్వండి అని అతనికి ఒక పేపర్ ఇంతకు ముందు ఇచ్చాడు. అయితే ఆ పేపర్ నా దగ్గరే ఉంటుంది కదా అనుకున్నాడు. ఇప్పుడు తన టేబుల్ దగ్గరకు వచ్చి చెక్ చేశాడు. ఆ పేపర్ అక్కడే ఉంది, అందులో అడ్రస్ ఉంది. వెంటనే అరుణకు కాల్ చేసి ఏమ్మా, అడ్రస్ దొరికింది, మనం రేపు ఒక చోటుకు వెళ్ళాలి, బయలుదేరి రా అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయమే వీళ్ళిద్దరూ ఆ అడ్రస్ కు వెళ్లారు. అక్కడ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అది మెంటల్ హాస్పిటల్. ఏంటి ఇతడు ఈ అడ్రస్ ఇచ్చాడే అని అనుకుంటున్నారు. ఇప్పుడు పాస్ట్ లో జరిగిన విషయం చూపిస్తున్నారు. కుప్పుస్వామి చనిపోవడానికి 15 రోజుల ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే నయమైతే వదిలేస్తారు కదా, అలా నయమైపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నా కూతుర్ని చూసుకుంటా అని చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం హీరో హీరోయిన్ హాస్పిటల్ కు వచ్చి కుప్పుస్వామి ఇందులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని అడిగారు. 20 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నాడు అని చెప్పారు. ఏంటి 20 సంవత్సరాల అని వీళ్ళు షాక్ అయ్యారు. 20 ఏళ్లుగా మెంటల్ పేషెంట్ గా ఉన్న అతడు చెప్పేది ఎలా నమ్మాలి అని హీరో అనుకుంటున్నాడు. ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. కానీ అరుణ అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ అతన్ని చూడ్డానికి అతని కూతురు వెన్నెల వచ్చేదా అని అడిగింది. ఆ పేరుతో ఉన్న వ్యక్తి ఎవరూ రాలేదు అని అక్కడ ఉన్న వారు చెప్పారు. హీరో దగ్గరకు వచ్చిన అరుణ, సార్, అతన్ని చూడ్డానికి అతని కూతురు వెన్నెల కూడా రాలేదు అని అంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇంతకీ వెన్నెల అని ఒక అమ్మాయే లేనట్లుందమ్మా, ఇతడే భ్రమలో ఏదో అలా చెప్పినట్లున్నాడు, మనం వేరే అనవసరంగా కేసు ఫైల్ చేశాం, ఇంకా ఏమవుతుందో అని అనుకుంటున్నాడు. కానీ కుప్పుస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. సీరియస్నెస్ లేకుండా అతడు ఎందుకు అలా చనిపోతాడు అని ఆమె అంటోంది. ఇందులో ఏదో ఉంది సార్, అది మనం కనిపెట్టాలి అని అంది. ఇతడు కేసు ఫైల్ చేశాడు కదా, దానికి హియరింగ్ డేట్ వచ్చింది. సరే, వాదించాలి కాబట్టి సిద్ధం అవుతున్నాడు. అప్పుడు తన నల్లని కోటు తీయడానికి వెళ్ళాడు. చూస్తే అది చిరిగిపోయి ఉంది. దాన్ని కుట్టించుకున్నాడు. చాలా ఏళ్లుగా ఇతడు కోర్టులోకి వెళ్ళిందే లేదు. అందువల్ల ఇప్పుడు కోర్టులోకి వెళ్తుంటే కొంచెం భయంగానే ఉంది. ఇక కోర్టులోకి వెళ్ళాక వాదనలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి లాయర్ ఏమంటున్నాడంటే సుందరమూర్తి 20 ఏళ్లుగా ఎలాంటి కేసు తీసుకోలేదు, పబ్లిసిటీ కోసమే ఈ పిల్ వేశాడు అని అంటున్నాడు. కుప్పుస్వామి అనే అతడు తన కూతురును కిడ్నాప్ చేశారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్ కు వెళ్ళాడు. కానీ ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు, అందువల్లే కంప్లైంట్ తీసుకోలేదు. ఇంతకీ అతనికి కూతురు ఉందా లేదా అన్నది కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లోనే అతడు చనిపోయాడు. ఇందులో విచారించడానికి ఏముంది అని ఆ లాయర్ అన్నాడు. అప్పుడు సుందరమూర్తి ఏమంటున్నాడంటే ఒక ప్రాణాన్ని ఇతడు ఇంత ఈజీగా తీసుకుంటున్నాడు. ఒక ఆయన తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఏదైనా సమస్య ఉంటేనే కదా ఇలా చేసి
ఉంటాడు, నా కూతుర్ని కిడ్నాప్ చేశారు అని పోలీసుల దగ్గరికి వెళ్లి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. తన కూతురు కోసం అతడు ఎంతో పోరాడి ఉంటాడు, చివరకు ఏమీ చేయలేక ఇలా ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని సుందరమూర్తి అన్నాడు. తప్పకుండా అతనికి కూతురు ఉండే ఉంటుంది, ఆ అమ్మాయిని కనిపెట్టాలి, దానికి సంబంధించిన కేసునైనా తీసుకోండి అంటున్నాడు. అప్పుడు కోర్టు ఈ కేసును మేము పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పింది. ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది కదా, ఆమెను కనిపెట్టాలి అని కోర్టు చెప్పింది. ఇక వెన్నెల అనే అమ్మాయి ఎక్కడ ఉందో పోలీసులు కనిపెట్టాలి. అప్పుడు అరుణ బండిపై వెళ్తుంటే ఆమెకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కేసును ఇంతటితో వదిలేయి, లేకపోతే నువ్వు ముందు ముందు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బెదిరిస్తున్నారు. అప్పుడు అరుణ నేరుగా మెంటల్ హాస్పిటల్ కు వెళ్ళింది. కుప్పుస్వామి ఇక్కడ ఉన్నప్పుడు అతన్ని చూడ్డానికి ఎవరైనా వచ్చేవారా అని అడిగింది. ఒక్క ఆయన మాత్రం వచ్చాడు మేడం, అతని పేరు సెల్వం, ఇదిగోండి అతని డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇక సెల్వం ను కలవడానికి హీరోయిన్ వెళ్తోంది. ఇంకోవైపు హీరో కోర్టులోకి వస్తుంటే విశ్వనాథ్ అనే ఫేమస్ లాయర్ కోర్టులోకి వస్తున్నాడు. ఇతని దగ్గరే ఆది అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. హీరో ఈ విశ్వనాథ్ ఇద్దరు ఒకే టైంలో కెరియర్ ప్రారంభించారు. కానీ విశ్వనాథ్ ఏమో పెద్ద లాయర్ అయ్యాడు, సుందరమూర్తి మాత్రం ఇలా సాధారణంగా మిగిలిపోయాడు. జనరల్ గా కాసేపు మాట్లాడుకున్నారు. ఇంకోవైపు హీరోయిన్ సెల్వం దగ్గరికి వెళ్లి మాట్లాడింది, కొన్ని వివరాలు తెలుసుకుంది. ఇంతకు ముందు ఈ కేసును వేరే లాయర్ వాదించేవాడు, కానీ ఇప్పుడు ఆ కేసు విశ్వనాథ్ కు వచ్చింది. ప్రత్యర్థి లాయర్ గా విశ్వనాథ్ వచ్చి ఉండడం హీరో చూశాడు. ఏంటి సడన్ గా ఇంత పెద్ద లాయర్ ను ఈ కేసులోకి తీసుకొచ్చారు అని హీరో షాక్ అయ్యాడు. ఈ విశ్వనాథ్ కు మునుస్వామి పిచ్చాసుపత్రిలో ఉన్న విషయం తెలియదు. కానీ అతడు ఏమంటున్నాడంటే, అతడు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు కొంచెం మెంటల్ వాడిలాగా మాట్లాడాడు. కూతురే ఉండకపోవచ్చు, పిచ్చిగా ఏదేదో వాగితే ఈ సుందరమూర్తి దానిపై కోర్టులో కేసు ఫైల్ చేశాడు. కోర్టు టైం వృధా చేస్తున్నాడు, అందువల్ల ఈ కేసును పట్టించుకోవద్దు అంటున్నాడు. కానీ హీరో ఏమంటున్నాడంటే, వెన్నెల అనే అమ్మాయి తప్పకుండా ఉంది, కానీ ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియట్లేదు. తండ్రేమో చనిపోయాడు, కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. అందువల్ల తప్పకుండా ఆమెను కనిపెట్టాలి, పోలీసులు విచారణ చేయాలి అని సుందరమూర్తి వాదిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఇంకోవైపు అరుణకు కొన్ని విషయాలు తెలిసాయి. వేగంగా కోర్టుకు వచ్చింది. హీరోకు విషయం చెప్పింది. ఆ విషయం ఏంటంటే, వెన్నెల 4 ఏళ్ల వయసు అప్పుడు కనిపించకుండా పోయింది. ఆ విషయమే హీరోకు చెప్పగానే అతడు షాక్ అయ్యాడు. అప్పుడు మైకం వచ్చి కోర్టులో పడిపోయాడు. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని చూపిస్తున్నారు. అప్పట్లో కుప్పుస్వామి యొక్క కూతురు కనిపించకుండా పోయింది. తన కూతురు కోసం చాలా వెతుకుతున్న క్రమంలోనే అతడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. అందువల్ల అతని భార్య వల్లి అతన్ని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించింది. ఇంకోవైపు కుప్పుస్వామి కంప్లైంట్ ను తీసుకోలేదు కదా, ఆ ఎస్ఐకి ఒక కాల్ వచ్చింది. పొలిటీషియనే ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడయ్యా, ఈ కేసులో సుందరమూర్తి ఇంకా ఏమీ కనిపెట్టకూడదు, దానికి అనుగుణంగా నువ్వు పని చేయాలి, డబ్బు తీసుకుంటున్నావు కదా, ఏ విషయం బయటకు రాకుండా చూసుకో అని అన్నాడు. సరే సార్ అని ఈ ఎస్ఐ కూడా చెప్పాడు. ఇంతకీ వీళ్ళు ఏ విషయం దాచిపెడుతున్నారనేది ఏమీ తెలియట్లేదు. ఇంకోవైపు హీరో ఏమనుకుంటున్నాడంటే, 4 ఏళ్ల వయసులోనే కూతురు కనిపించకుండా పోయింది కదా, అందువల్ల కుప్పుస్వామి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అదే ఇంకా తలుచుకుంటున్నట్లున్నాడు. ఆ భ్రమలోనే ఉండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసి ఉంటాడేమో అని హీరో అరుణతో అంటున్నాడు. అరుణ సెల్వం అనే అతని గురించి విచారించింది కదా, అతని గురించి పూర్తి వివరాలు తెలిసాయి. ఈ సెల్వమే కుప్పుస్వామి భార్య వల్లి ఉంటుంది. ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త పిచ్చివాడు కావడంతో ఆమె ఈ సెల్వంను పెళ్లి చేసుకుంది. కుప్పుస్వామి కోర్టు ముందు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం ఇప్పుడే ఈమెకు తెలిసింది. అప్పుడు వల్లి చాలా ఫీల్ అవుతోంది. సీన్ కట్ చేసి అరుణను చూపించారు. ఆమె దగ్గరికి ఆది వచ్చి, చూసావా మీ లాయర్ వల్ల నీకు ఎలాంటి అవమానం జరిగిందో అంటున్నాడు. కోర్టులో అతడు మైకంలో పడినప్పుడు ఆ వీడియోను తీసి వైరల్ చేసిందే నువ్వు. కోర్టులో జరిగేదంతా వీడియో తీయడం చట్ట విరుద్ధం. నేను గాని కంప్లైంట్ చేస్తే నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే, కానీ నేను అలా కంప్లైంట్ చేయను, కోర్టులోనే నిన్ను ఓడిస్తా అని అరుణ అంటోంది. అప్పుడు అతడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెన్నెల చిన్న వయసులో కనిపించకుండా పోవడం వల్లే కుప్పుస్వామి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. ఇంతకీ ఆ కేసులో ఏం జరిగిందో విచారించడానికి స్టేషన్ కు వెళ్ళింది అరుణ. 2000 సంవత్సరంలో ఆ కేసు ఫైల్ అయింది. ఇంతకీ ఆ అమ్మాయిని కనిపెట్టారా లేదా అని ఈమె ఎంక్వైరీ చేస్తోంది. అప్పుడు వాళ్లకు ఒక విషయం తెలిసింది. వెంటనే కాల్ చేసి తనకు తెలిసిన విషయం హీరోకు చెప్పింది. ఆమె చెప్పింది విని హీరో కూడా స్టన్ అయ్యాడు. ఇంతకు ముందు ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదు అని హీరో అనుకునేవాడు. చిన్న వయసులో కూతురు మిస్ అయింది కదా, ఆ బాధలోనే ఉండి అతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అలా చెప్పి ఉంటాడేమో అని ఇన్నాళ్ళు హీరో అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఒక విషయం తెలిసింది కదా, దాని ద్వారా ఈ
కేసులో ఇక మూవ్ కావాలి అనుకుంటున్నారు. ఇంతకు ముందు కోర్టు ఏం చెప్పింది? పోలీసులు ఎలాగైనా చేసి వెన్నెలను కనిపెట్టాలని చెప్పారు. అందువల్ల వాళ్ళ తరపు లాయర్ అయిన విశ్వనాథ్ ఏం చెప్తున్నాడంటే, సార్ ఆ అమ్మాయిని మేము కనిపెట్టాము, ఇదిగోండి వెన్నెల అని ఒక ఆమెను తీసుకొచ్చారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నా పేరెంట్స్ గురించి నాకేమీ తెలియదు అంది. నిన్నెవరైనా ఇబ్బంది పెట్టారా అని అడిగితే ఎవరూ ఇబ్బంది పెట్టలేదని చెప్పింది. అప్పుడు ఆమెను చూసిన హీరో ఈమె అసలు వెన్నెలే కాదు అని వాదిస్తున్నాడు. మరైతే వెన్నెల ఎవరో మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయి అని చూపించాడు. యాక్చువల్ గా వెన్నెల 4 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయింది. కానీ 7 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెను పోలీసులు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఆమెను తీసుకెళ్లి పేరెంట్స్ కు అప్పగించారు. కానీ ఈమె పేరెంట్స్ ను చూడలేదు అని చెప్తోంది కదా, అందువల్ల ఈమె నిజమైన వెన్నెల కాదు అని హీరో వాదించాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా భయపడింది. నిజం చెప్పమ్మా లేకపోతే శిక్ష పడుతుంది అని జడ్జెస్ అడగగానే, అవును సార్ నేను వెన్నెల కాదు అని అంది. ఓ అలా అయితే కోర్టునే మోసం చేయాలని చూసారా అని విశ్వనాథ్ ను కోర్టు మందలించింది. లేదు సార్ పోలీసులే కనిపెట్టామని చెప్పారు, వాళ్ళే నా దగ్గర అబద్ధం చెప్పినట్లు ఉన్నారు సార్ అని పోలీసులను ఇరికించాడు. అప్పుడు జడ్జీలు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు వీళ్లకు ఒక విషయం తెలిసింది అనుకున్నాం కదా, అది ఇదే, ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందనేది మళ్ళీ దొరికిందనేది. ఈ కేసులో కొంచెం వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ విశ్వనాథ్ కు చాలా కోపం వస్తోంది. తన అసిస్టెంట్లను చూసి బాగా తిడుతున్నాడు. 20 ఏళ్లుగా కోర్టులోకి రాని వాడి ముందు నేను ఓడిపోతున్నానే అని చాలా ఫీల్ అవుతున్నాడు. మీరు ఏ సమాచారం సేకరిస్తున్నారు అని వారిని తిట్టాడు. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేసి, నా అసిస్టెంట్ మీకు చాలా వివరాలు చెప్తాడు, ఆ ప్రకారం చేయండి అన్నాడు. ఆ తర్వాత ఆది ఎస్ఐకి కాల్ చేసి కొన్ని విషయాలు చెప్పాడు. వెన్నెల యొక్క తల్లి ఎవరో కనిపెట్టండి, ఆమె నోరు మూయించండి. అంతేకాదు ఈ ఇద్దరు అంటే హీరో హీరోయిన్ ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్ళకూడదు. ఆ విధంగా కూడా మీరేం చేయగలరో అది చేయండి అని చెప్పాడు. సరే అని ఎస్ఐ కూడా అన్నాడు. కాసేపు అయ్యాక హీరోకు బెదిరింపు కాల్ వచ్చింది. కానీ అతడు పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు అర్ణ ఏమంటుందంటే, సార్ ఈ కేసును తీసుకున్న మొదట్లో నాకు కూడా ఇలా బెదిరింపు కాల్ వచ్చింది. ఎందుకు ఇలా బెదిరిస్తున్నారు సార్? ఇందులో ఏదో పెద్ద మర్మం ఉంది సార్, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లు ఉన్నారు అని అంటోంది. సీన్ కట్ చేస్తే ఒక కానిస్టేబుల్ సెల్వం ను కనిపెట్టి అతని ఇంటికి వెళ్ళాడు. సెల్వం ను బెదిరించేలా మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడయ్యా, అనవసరంగా ఈ కేసులోకి వచ్చారనుకోండి మీకే పెద్ద సమస్యలు ఎదురవుతాయి. మళ్ళీ ఆ లాయర్ మీ దగ్గరికి వచ్చారనుకోండి అతనితో సరిగా మాట్లాడొద్దు, మిమ్మల్ని కోర్టుకు కూడా పిలిచే ఛాన్స్ ఉంటుంది. అలాగాని పిలిస్తే కోర్టుకు వెళ్ళకండి అని చెప్పాడు. సార్ మేము కోర్టుకు వెళ్ళాం సార్ అని సెల్వం కూడా చెప్పాడు. ఈ గొడవలు మనం ఎందుకు, మనం వేరే ఊరుకు వెళ్దామా అని భార్యతో అంటున్నాడు. ఇంకోవైపు హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది. సార్ నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన మెంటల్ హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత నన్ను చూడ్డానికే వచ్చాడు. ఓ అలాగా, అయితే ఏం జరిగిందో పూర్తిగా చెప్పండి అని హీరో అడిగాడు. కుప్పస్వామి హాస్పిటల్లో ఉన్నప్పుడు సెల్వం ఇతన్ని కలిసి మీ భార్యను నేనే పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు. అందువల్ల కుప్పస్వామి రిలీజ్ అయిన తర్వాత నేరుగా తన భార్య దగ్గరకే వచ్చాడు. నా కూతురు ఎక్కడ చూపించు అని అడిగాడు. అందులో చిన్న సమస్య ఉంది అని ఆమె అంటోంది. యాక్చువల్ గా పెళ్లికి ముందు సెల్వం ఏమన్నాడంటే, నువ్వు నా భార్యగా రా కానీ నీ కూతురుని తీసుకురావద్దు అన్నాడు. అందువల్ల ఆమె ఏం చేసిందంటే పాపను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించింది. 4 ఏళ్లప్పుడు కూతురు మిస్ అయింది కదా, కొన్నాళ్లకు దొరికింది. అంటే 7 ఏళ్ల సమయంలో దొరికింది. ఆ తర్వాతే పాపను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించింది. ఈ విషయం నేను చెప్పగానే అతడు ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు అంది. వెంటనే వీరు ఆ అనాథాశ్రమానికి వెళ్లారు. వెన్నెల గురించి విచారిస్తుంటే, సార్ ఇంతకు ముందు ఈ అమ్మాయి కోసం విచారించడానికి ఒక ఆయన వచ్చాడు సార్ అని వాళ్ళు అన్నారు. అలా వచ్చింది వేరెవరో కాదు, కుప్పస్వామి. అతనికి వాళ్ళు అన్ని వివరాలు చెప్పారు. ఎవరు దత్తత తీసుకున్నారో చెప్పారు. రమేష్ అనే అతడు ఆ పాపను దత్తత తీసుకున్నాడు. వెంటనే రమేష్ ను కలవడానికి హీరో హీరోయిన్ వెళ్లారు. వెన్నెల గురించి చెప్తారా అని అడుగుతుంటే ఆమె గురించి మాట్లాడొద్దు అని అంటున్నాడు. ఆల్రెడీ ఆమె గురించి విచారించడానికి ఒక ఆయన వచ్చాడు. అతనితో నేను కోపంగానే మాట్లాడా అని విషయం చెప్పాడు. యాక్చువల్ గా కుప్పస్వామి నా కూతురు గురించి చెప్పు అని విచారించడానికి వచ్చాడు. అప్పుడు రమేష్ అతనికి అన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడనేది చూపిస్తున్నారు. యాక్చువల్ గా చాలా ప్రేమతో వెన్నెలను దత్తత తీసుకుని ఇతడు పెంచాడు, బాగా చదివించాడు. చదువుకునేటప్పుడు ఆమె ఒక అతన్ని లవ్ చేసింది. అతడు మంచివాడు కాదనేది ఈ రమేష్ కు తెలిసింది. ఇదంతా వద్దమ్మా అని చెప్పాడు. కానీ ఆమె అసలు వినిపించుకోలేదు. ఒకానొక సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. సరే వెళ్లిపోయినా కూడా సంతోషంగా ఉంటుందిలే అని అనుకున్నాడు. కానీ నేను భయపడినట్లే జరిగింది. కొన్నాళ్లకు ఆమెను మోసం చేసి వాడు వెళ్లిపోయాడు.
చనిపోయాడు. ఆ తర్వాత తాను వేశ్యగా మారినట్లు మిగతా వాళ్ళు చెప్పగా నాకు తెలిసింది అని అతడు బాధపడుతున్నాడు. ఒకానొక రోజు నేను అక్కడికి వెళ్లి చూశాను. ఆమెను చూడగానే నాకు చాలా కోపం వచ్చింది అని చెప్తున్నాడు. ఈ విషయమంతా విని కుప్పుస్వామి చాలా బాధపడ్డాడు. ఇంతకీ ఆ చోటు ఎక్కడ ఉందో తెలుసుకుని కుప్పుస్వామి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ చోటుకు వెళ్లి విచారించాలని అనుకున్నారు. ఇప్పుడు రాత్రి అయింది కదా, అందువల్ల అరుణ నువ్వు ఇక ఇక్కడ ఉండొద్దమ్మా వెళ్ళిపో అన్నాడు. ఇదంతా కూడా వీళ్ళనే ఫాలో అవుతున్న కానిస్టేబుల్ చూశాడు. హీరో వేషలు ఉండే రోడ్డుకు వచ్చాడు. వీళ్ళని అడిగితే వెన్నెల గురించి తెలుస్తుంది అనుకున్నాడు. అందువల్ల ఒక వేష యొక్క రూమ్ లోకి వెళ్ళాడు. ఒక ఆమెకు కొంత డబ్బు తీసిచ్చి, ఏమ్మా నేను నీతో సంతోషంగా ఉండడానికి రాలేదు, కానీ వెన్నెల గురించి చెప్పమ్మా అని అడిగాడు. వెన్నెల గురించి మాకేమీ తెలియదండి, వరద అనే అతనికే బాగా తెలుసు, అతన్ని అడగండి అని ఒక ఆమె చెప్పింది. ఇక చెప్పాను కదా వెళ్ళిపోండి అని ఆమె అంటోంది. ప్లీజ్ ఆమె గురించి ఇంకా చెప్పమ్మా అని అడుగుతుంటే సడన్ గా పోలీసులు రైడ్ కు వచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్ళు హీరోను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పాస్ట్ లో జరిగిన ఒక విషయం చూపిస్తున్నారు. యాక్చువల్ గా ఒక కుర్రాడు ఏ తప్పు చేయలేదు, కానీ పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అతన్ని ఒక హత్య కేసులో ఇరికించారు. ఆ కుర్రాడి తరపున వాదించి ఎలాగైనా శిక్ష పడకుండా చేయాలని సుందరమూర్తి అనుకున్నాడు. అతని తరపున వాదించాడు, కానీ చివరకు అతనికి శిక్ష పడింది. ఇక నా జీవితమే పోయిందే అని ఆ కుర్రాడు చాలా బాధపడ్డాడు. నాకు అమ్మ చెల్లి ఉన్నారు, నేను లేకుండా వాళ్ళు ఎలా బతుకుతారో అని చాలా ఫీల్ అయ్యాడు. కావాలంటే మనం పై కోర్టుకు వెళ్దామని సుందరమూర్తి చెప్పాడు. లేదు లేదు, నా కోసం మా అమ్మ ఇప్పటికే చాలా ఖర్చు చేసింది, ఇకపై వాళ్లకు ఇబ్బందిగా ఉండడం నాకు ఇష్టం లేదు, అంతే ఇక అంతా అయిపోయింది అన్నాడు. ఏడ్చుకుంటూ వెళ్లిపోతున్నాడు. సడన్ గా ఆ కుర్రాడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. ఇదంతా చూసిన సుందరమూర్తి యాక్చువల్ గా ఆ కుర్రాడు నా వల్లే చనిపోయాడు అని ఫీల్ అయ్యాడు. అందువల్లే ఇక అతడు కోర్టు గడప తొక్కలేదు, బయటే ఉండి పనులు చేసుకునేవాడు. పోలీసులు కావాలనే హీరోను అరెస్ట్ చేశారనేది అరుణకు బాగా తెలుసు. ఆయనను వదిలేయండి అని పోలీసులతో మాట్లాడుతోంది. విచారణ చేయాల్సింది మా బాధ్యత, ఇందులోకి మీరు రాకండి అని వార్నింగ్ ఇచ్చి ఎస్ఐ పంపించాడు. ఇక హీరోను చూస్తూ అతని కొడుకు ఎగిరెగిరి పడుతున్నాడు. ఏంటి డాడీ ఇలా చేశారు, ఈ వీడియో గాని వైరల్ అయ్యిందంటే ఇక ఫ్రెండ్స్ ముందు నేను ఎలా తలెత్తుకోగలను అంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అతన్ని కొట్టింది. రే ఆయన సైలెంట్ గా ఉన్నారని ఏదైనా మాట్లాడతావా, నా భర్త గురించి నాకు బాగా తెలుసు, ఆయన గురించి నువ్వేం బాధపడనవసరం లేదు అంది. అలా వెళ్తున్న క్రమంలో వేషలతో మాట్లాడుతున్న ఒక అతన్ని హీరో గమనించాడు. ఒకవేళ ఇతడే వరద అయి ఉంటాడా అనుకున్నాడు. అందువల్ల అరుణుతో కలిసి అతన్ని ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఫాలో అవుతున్నారని తెలియకుండా అతని పాటున అతడు వెళ్తున్నాడు. అతడు ఊరి చివరకు వెళ్ళాడు. ఫారెస్ట్ లాంటి ఏరియాకు వెళ్తున్నాడు. వీడు ఇందులోకి ఎందుకు వెళ్తున్నాడు అని అతన్ని ఫాలో అవుతూనే ఉన్నారు. అతడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈ కేసులో ఒక పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయినట్లు ఇంతకు ముందు చూసాం కదా, అతడు విశ్వనాథ్ను మీట్ అయ్యి మాట్లాడుతున్నాడు. సార్ ఈ కేసు విచారణ చూస్తుంటే నా కొడుకు ఇరుక్కుపోయేలా ఉన్నాడు, ఇంతకీ మీరేం చేస్తున్నారు అని అడిగాడు. మీరేం బాధపడకండి, మీ కొడుకును కాపాడాల్సిన బాధ్యత నాది, అంతేకాదు నా గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి, ఎలాగైనా చేసి ఈ కేసులో నేనే గెలుస్తా అని అంటున్నాడు. సరే అని ఆ పొలిటీషియన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పొలిటీషియన్ కొడుకే ఏదో తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఆ చెట్టు దగ్గరికి వరద వచ్చి 10 నిమిషాలు అయింది. అతడు ఏం చేస్తాడా అని వీళ్ళు కూడా నక్కి నక్కి చూస్తున్నారు. కాసేపు అయ్యాక హీరో అతని దగ్గరికి వెళ్లి, హలో వరద అంటే నువ్వేనా అని అడిగాడు. అవును నేనే వరద అని చెప్పాడు. వెన్నెల ఎక్కర్రా, ఆమెను ఏం చేశావు అని అడుగుతున్నారు. వెన్నెల గురించి నీకే తెలుసని అంటున్నారు. మర్యాదగా నిజం చెప్పు, ఆమె ఎక్కడ ఉంది అని హీరో అడిగాడు. సార్ నేనే వెన్నెల అని ఒక అమ్మాయి వచ్చింది. ఏంటి నువ్వు వెన్నెల అని హీరో షాక్ అయ్యాడు. ఎందుకంటే వెన్నెల అనే అమ్మాయి చనిపోయి ఉంటుందేమో అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వెన్నెల ప్రాణాలతో ఉందని తెలిసి షాక్ అవుతున్నారు. ఈయన తెలుసా అని కుప్పుస్వామి ఫోటో చూపించారు. చిన్న వయసులో చూసినట్టు అనిపిస్తోంది, కానీ నాకు పూర్తిగా తెలియదు అంటోంది. ఈ కుప్పుస్వామేనమ్మా మీ తండ్రి, నిన్ను కిడ్నాప్ చేసినట్లు అతడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయబోయాడు, కానీ కంప్లైంట్ తీసుకోకపోవడంతో మా దగ్గరకు వచ్చాడు. కానీ చూస్తే నువ్వేమో సాధారణంగానే ఉన్నావు, ఇంతకీ ఏం జరిగిందో చెప్పమ్మా అని హీరో అడిగాడు. అప్పుడు జరిగిన విషయం తలుచుకుని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయ్యయ్యో మా నాన్ననే అడగని మాట అడిగి తప్పు చేశానే అని ఫీల్ అవుతోంది. యాక్చువల్ గా ఈమె స్కూల్లో చదివేటప్పుడు ఒక కుర్రాన్ని ప్రేమించింది, వాడు మోసం చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె వేశ్యగా మారింది, చాలా కష్టాలు పడుతోంది. అలాంటి టైంలోనే వరదతో ఆమెకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది ఈమె చెప్తోంది. ఎప్పట్లాగే వేషలు నిలబడే రోడ్ లో ఈమె నిలబడి ఉంది. అప్పుడు ఒక వ్యక్తి ఈమెను మళ్ళీ
మళ్ళీ తిరిగి తిరిగి చూస్తున్నాడు. ఎందుకు ఇతడు నన్ను ఇలా చూస్తున్నాడు అని ఆమె అనుకుంటోంది. యాక్చువల్ గా అలా చూసేది వేరెవరో కాదు, కుప్పుస్వామినే. నేనే మీ నాన్న అని చెప్పడానికి దగ్గరకు వెళ్ళాడు. కానీ అతన్ని చూడగానే ఆమె 5,000 ఏమంటావు అని అంది. ఆ మాట వినగానే అతడు తట్టుకోలేకపోయాడు. కళ్ళ నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదురా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇక కూతురికి నేనే తండ్రిని అనే విషయం చెప్పకూడదని వెనక్కి తిరిగాడు. యాక్చువల్ గా పొలిటీషియన్ కొడుకు పేరు గురు. అతడు తరచుగా అమ్మాయిలను ఎత్తుకెళ్తుంటాడు. అతడు గాని ఎవరినైనా తీసుకెళ్లాడంటే చాలా టార్చర్ చేస్తాడు. అందువల్ల అతడు గాని పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకూడదు అని తోటి వేషలు ఈమెతో చెప్పారు. అదే టైంలో గురు కరెక్ట్ గా ఈమెనే చూస్తున్నాడు. రా అని పిలిచాడు. కానీ ఈమె నేను రాను అంది. మర్యాదగా బండెక్కవే అన్నాడు. ఈమె నేను రాను రాను అని అరుస్తోంది. అప్పుడు బలవంతంగా ఆమెను బండిలో ఎక్కించుకున్నాడు. వాడు ఫోర్స్ చేసి ఆమెను కారులో తీసుకెళ్తుంటే అక్కడే కూర్చుని బాధపడుతున్న కుప్పుస్వామి చూశాడు. నా కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నారు అని అరుస్తున్నాడు. ఆ తర్వాతే కంప్లైంట్ ఇవ్వడం కోసం స్టేషన్ కి వెళ్ళాడు. ఇంతకీ ఆ ఎస్ఐ కేసు ఎందుకు తీసుకోలేదో ఇప్పుడే తెలుస్తోంది. ఆ పొలిటీషియనే అతనికి కాల్ చేసి కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువల్లే కేసు తీసుకోకుండా ఎస్ఐ కుప్పుస్వామిని పంపించాడు. ఆ గురు 2 రోజుల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ వదిలేశాడు. ఒళ్ళంతా గాయాలతో ఆ అమ్మాయి చాలా బాధపడుతోంది. ఈ గ్యాప్ లోనే ఆ తండ్రి కంప్లైంట్ చేయడం, దాన్ని పోలీసులు తీసుకోకపోవడం, ఆ తర్వాత అతడు బాధతో కోర్టు ముందు సూసైడ్ చేసుకోవడం జరిగిపోయింది. ఈ వెన్నెల అనే అమ్మాయి వల్ల పెద్ద సమస్య రాకూడదని, అందువల్ల ఆమెను చంపమని వరదకు ఆ పొలిటీషియన్ చెప్పాడు. కానీ వరద మాత్రం ఈమెను లవ్ చేస్తున్నాడు. అందువల్ల ఆమెను చంపకుండా ఒక చోట దాచిపెట్టి చూసుకుంటున్నాడు. కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఈ ఊరును వదిలి వెళ్దామని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఇదే నా ప్లాన్ సార్, సీక్రెట్ గా ఇక్కడ ఈమెను కలుస్తున్నా అని వరద చెప్పాడు. మీ నాన్నకు న్యాయం జరగాలి, అందువల్ల నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని అరుణ పిలుస్తోంది. కానీ వరద ఏమంటున్నాడంటే, వద్దు మేడం, మేమిద్దరం సీక్రెట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నాం. కోర్టుకు వస్తే పెద్ద సమస్య అవుతుంది, మమ్మల్ని వదిలేయండి మేడం అని వరద అంటున్నాడు. అప్పుడు హీరో కూడా ఇక వీరిని ప్రశాంతంగా వదిలేద్దామని అన్నాడు. ఇప్పుడు ఈ కేసులో వెన్నెలగానే వచ్చి సాక్ష్యం చెప్తే ఆ పొలిటీషియన్ కొడుకు శిక్ష వేయవచ్చు. కానీ ఆమె రానని చెప్పింది కదా, సరే సాధ్యమైనంత వరకు ప్రయత్నిద్దామని హీరో కోర్టుకు వచ్చాడు. ఇంతకు ముందు కానిస్టేబుల్ సెల్వం ను కలవడానికి వెళ్ళాడు కదా, అప్పుడే కుప్పుస్వామి 20 ఏళ్లుగా మెంటల్ పేషెంట్ అనే విషయం తెలియవస్తుంది. ఆ వివరాలని తెలుసుకున్న విశ్వనాథ్, సార్ ఈ కేసును అసలు కన్సిడరే చేయకూడదు, అతడు పిచ్చితనంతో ఏదేదో వాగాడు అని అంటున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, సార్ అతడు ఏదేదో వాగలేదు సార్, అతనికి అంతా సరైంది, సరైన తర్వాతే అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాతే అతడు తన కూతురిని కిడ్నాప్ చేస్తుంటే చూసి తట్టుకోలేక పోలీసులకు కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు. కంప్లైంట్ తీసుకోలేదన్న వేదనతో కోర్టు ముందు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. వెన్నెల అనే అమ్మాయిని గురు అతని స్నేహితులు కిడ్నాప్ చేశారు. ఆమెను దారుణంగా అత్యాచారం చేశారు. వ్యభిచారిని అయినా ఇష్టం లేకుండా అత్యాచారం చేస్తే అది తప్పు అవుతుంది. ఇదంతా చూసి కుప్పుస్వామి తట్టుకోలేకపోయాడు. అందువల్లే కంప్లైంట్ చేయాలని ప్రయత్నించాడు అంటుంటే దీనంతటికి సాక్ష్యం ఉందా అని ప్రత్యర్థి లాయర్ ప్రశ్నించాడు. యాక్చువల్ గా ఇలాంటిది ఏమీ జరగలేదు సార్, అలా జరిగి ఉంటే దానికి ఆధారం ఏమైనా ఉందా అని విశ్వనాథ్ అడిగాడు. ఏదైనా ఆధారం ఉందా అని జడ్జి కూడా అడిగారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఆ అమ్మాయిని తీసుకొస్తే బాగుండేది సార్, కానీ ఆ అమ్మాయి ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంటోంది, అందువల్లే నేను ఆమెను రమ్మని చెప్పలేదు అంటున్నాడు. ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే సడన్ గా వెన్నెల ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్ గా అరుణనే ఆమెతో మాట్లాడి రప్పించింది. ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది అని హీరో షాక్ అవుతుంటే, నేనే రప్పించాను అని అరుణ చెప్పింది. ఇప్పుడు వెన్నెల ఏం జరిగిందనేది కోర్టుకు చెబుతోంది. ఆ పొలిటీషియన్ కొడుకు అతని స్నేహితులు నన్ను దారుణంగా అత్యాచారం చేశారని ఆమె చెప్తోంది. పోలీసులు ఇదంతా దాచిపెట్టడానికి ట్రై చేశారనేది జడ్జిలకు తెలిసిపోయింది. ఇక వెంటనే కోర్టు గురుకు అతని స్నేహితులకు శిక్ష విధించింది. ఈ కేసులో హీరో గెలిచాడు. ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా బయటకు వెళ్తున్నాడు. 20 ఏళ్ల క్రితం ఒక కుర్రాడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడే, ఆ కేసుని తలుచుకుంటూ శోకంగా వెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత ఒక చైర్ లో కూర్చున్నాడు. ఇంతకు ముందు ఈ కేసును హీరో వాదించినప్పుడు, ఈ కేసును ఎందుకు తీసుకున్నారండి, ఇందులో మీరు అసలు గెలవనే గెలవరు అని చాలా మంది అన్నారు. కానీ ఇతడు ఈ కేసులో గెలిచాడు కదా, అది తలుచుకుని చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు వెన్నెల వాళ్ళ నాన్న ఎక్కడైతే కాల్చుకుని చనిపోయాడో అక్కడికి వెళ్లి శోకంగా చూస్తోంది. కుప్పుస్వామి యొక్క భార్య వల్లి ఉంటుంది, ఆమె కూడా అక్కడే ఉంది. దూరంగా ఉండి తన కూతురును ప్రేమగా చూస్తోంది. అప్పుడు టీ షాప్ అతడు
అతడు వేడి వేడిగా టీ పెట్టి ప్రేమగా హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ అదరగొట్టారు సార్ అని అంటున్నాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన వల్ల ఇతని కాన్ఫిడెన్స్ పోయింది. మళ్ళీ ఆ కాన్ఫిడెంట్ ఇతనికి వచ్చిందని చెప్పి ఈ సిరీస్ ను ముగించారు. ఈ సిరీస్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.